పార్టీ ఫాలోవర్స్ కి గుడ్ న్యూస్. ఇండియాకి ఆ కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కే వస్తున్నారట. ఇండియాకి వస్తున్నా నా జీవితాన్ని భవిష్యత్తును రాజ్యాంగం చేతిలో పెడుతున్నానంటూ అభిజిత్ దీప్కే ట్వీట్ చేశారు. నన్ను ఎయిర్పోర్ట్ నుంచే అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తారని నా ఫ్రెండ్స్ ఫ్యామిలీ మొత్తం కూడా భయపడిపోతున్నారు. నేను ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్కి వెళ్తా. ఎవరు ఎయిర్పోర్ట్కు వెళ్లకుండా అక్కడికే వచ్చేయండి. ఎయిర్పోర్ట్కి ఎవరు రావాల్సిన పనులు డైరెక్ట్గా పార్లమెంట్ పోలీస్ స్టేషన్కి వచ్చేయండి, స్ట్రీట్ పోలీస్ స్టేషన్కి. పిఎస్లో పర్మిషన్ తీసుకొని జంతర్ మంతర్ దగ్గర రాజ్యాంగబద్ధంగా శాంతియుతంగా నిరసన చేద్దాం. ఎయిర్పోర్ట్లో ఎక్కడా ఎవరికి సమస్య రాకూడదు అని చెప్పి అభిజిత్ దీప్కే అంటున్నారు. నాకు రాజ్యాంగంపై పూర్తి నమ్మకం ఉంది. మనకు శాంతియుతంగా నిరసన చేసేందుకు పర్మిషన్ దొరుకుతుందని నమ్మకం కూడా ఉంది. నేను గాంధీ, అంబేద్కర్, భగత్ సింగ్, నెహ్రూ అభిమానిని. అన్నిటికంటే ఎక్కువగా భారత రాజ్యాంగాన్ని నమ్ముతాను. ప్రజాస్వామ్యంలో మాట్లాడేటువంటి హక్కు అందరికీ ఉంటుంది. ఎన్నాళ్ళని భయపడుతూ బతుకుతాం. భారత్ ఏదో ఒక పార్టీది కాదు, మనందరిది అంటూ అభిజిత్ మాట్లాడుకొచ్చారు. సో ఆయన ఒక ట్వీట్ చేశారు, ఒక వీడియో కూడా విడుదల చేశారు. సో ఇటీవల కాలంలో నీట్ ఎగ్జామ్ పేపర్కి సంబంధించిన విషయం పైన లీక్ విషయంలో ఆయన అంటే కాక్రోచ్ జనతా పార్టీ సోషల్ మీడియా వేదికగా ఫైట్ చేస్తోంది. కొంతమంది ఆల్రెడీ రోడ్డుకి ఎక్కువ నిరసన వ్యక్తం చేశారు. అయితే ఆ నీట్ పేపర్తో పాటుగా సిబిఎస్ఈ కరెక్షన్ విషయంలో కోఎంట్ ఎడ్యుటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అటువంటి ఆ సంస్థ పైన, ఆ సిబిఎస్ఈ అధికారుల పైన, ముఖ్యంగా హెచ్ఆర్డి మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ ఆయన పైన ఫైట్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా కౌంటర్లు రికౌంటర్లు ఇస్తూ ఉన్నారు. ఒక రచ్చ నడుస్తోంది. ఇదే సమయంలో అభిజిత్ దీప్కే వచ్చి ఇప్పుడు దాని విషయంలోనే జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తానని చెప్తున్నారు. మనం ట్వీట్ చూడొచ్చు. ఆన్ ద వే టు ఇండియా, లివింగ్ మై ఫేట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. రాజ్యాంగం చేతిలో నా జీవితాన్ని పెట్టి నేను భారత్కి వస్తున్నానని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. సో అభిజిత్ దీప్కే మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి. ఒకసారి ఏం మాట్లాడారో చూద్దాం. The security forces. तो मैं सब आप लोगों से अपील. हेलो एवरीवन, आई हैव एन इम्पोर्टेंट मैसेज फॉर यू ऑल. मैं देख रहा हूँ बहुत सारे लोग एयरपोर्ट के लिए आने को तैयार है और मुझे नहीं लगा था कि इतना बड़ा रिस्पांस आएगा, इतना ज्यादा रिस्पांस आएगा. तो अभी मैं आप सबसे रिक्वेस्ट करता हूँ कि प्लीज सभी लोग एयरपोर्ट ना आए, क्योंकि हम नहीं चाहते कि हमारे वजह से किसी को कोई डिफिकल्टी हो, किसी को कोई प्रॉब्लम हो. वी डोंट वांट टू क्रिएट एनी काइंड ऑफ इनकन्वीनियंस टू पीपल और टू द सिक्योरिटी फोर्सेस. तो मैं सब आप लोगों से अपील करता हूँ कि मैं एयरपोर्ट से पार्लियामेंट स्ट्रीट पुलिस स्टेशन जाऊंगा, तो तब तक आप सभी लोग पार्लियामेंट स्ट्रीट पुलिस स्टेशन ही आइए, एयरपोर्ट पर मत आइए, बिकॉज वी डोंट वांट टू क्रिएट एनी काइंड ऑफ प्रॉब्लम टू द पीपल. तो हमें इस चीज का भी ध्यान रखना है कि हमारी वजह से किसी को दिक्कत नहीं होनी चाहिए. एयरपोर्ट पर कहीं से भी किसी को दिक्कत नहीं होनी चाहिए, इसलिए हमें वहां भीड़ करने की जरूरत नहीं है. मैं खुद एयरपोर्ट से पार्लियामेंट स्ट्रीट पुलिस स्टेशन आऊंगा और फिर आप लोग भी वहीं पर आइए और फिर हम वहां से परमिशन लेकर जंतर मंतर पर अपना प्रोटेस्ट एकदम शांतिपूर्ण और एकदम कॉन्स्टिट्यूशन के अकॉर्डिंग ही करेंगे. सो प्लीज आप सब इस चीज का जरूर ध्यान रखिए और याद रहे, वी हैव टू बी वेरी केयरफुल, वी हैव टू बी वेरी रिस्पॉन्सिबल. वी आर लॉ अबाइडिंग सिटीजन्स और हमें कहीं से भी कोई भी लॉ के अगेंस्ट जाकर कोई काम नहीं करना है. ये लोगों को बस एक ही चांस चाहिए हमारी मूवमेंट को डिसमिस करने का, डिफेम करने का, जो हमें नहीं देना है. सो अगेन आई वुड लाइक टू रिपीट, डोंट कम एट द एयरपोर्ट, कम एट द पार्लियामेंट स्ट्रीट पुलिस स्टेशन, जहां मैं खुद जाऊंगा. उसके बाद हम लोग परमिशन लेकर जंतर मंतर पर प्रोटेस्ट शुरू करेंगे हमारा एकदम शांतिपूर्ण तरीके से. सो या लुकिंग फॉरवर्ड टू मीट यू ऑल और लेट्स नॉट क्रिएट एनी काइंड ऑफ प्रॉब्लम टू एनीबडी, बिकॉज दिस इज आवर कंट्री एंड वी हैव टू एंश्योर दैट वी एक्ट रिस्पॉन्सिबली एंड केयरफुली. థ్యాంక్ యూ. రైట్, డైరెక్ట్గా పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్కి వస్తాను. ఎయిర్పోర్ట్కి ఎవరు రాకండి. ఆ ఎయిర్పోర్ట్కి రాకుండా డైరెక్ట్గా అక్కడ అందరికీ కూడా పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్కి వచ్చేయండి. పర్మిషన్ తీసుకుందాం, జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేద్దాం. రాజ్యాంగం పైన నమ్మకం ఉన్న వ్యక్తిని, రాజ్యాంగంలోనే రాజ్యాంగంపై నా జీవితాన్ని పెట్టి వస్తున్నాను. ఇప్పుడు నేను గాంధీ, నెహ్రూ, భగత్ సింగ్ అభిమానిని. సో నాకంతా మంచి జరుగుద్దని కోరుకుంటున్నాను. ఇంకెంతకాలం భయపడతాం, భారత్ ఏదో ఒక పార్టీది కాదు అంటే ఆయన మాట్లాడుకొచ్చిన మాటలు సెన్సేషన్గా మారుతున్నాయి. సో మా ప్రతినిధి కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, కాక్రోచ్ జనతా పార్టీ ఇన్ని రోజుల పార్టీగా కేవలం ఆన్లైన్లో ఉండేటువంటి పార్టీ, ఆన్లైన్ వేదికగానే పొలిటికల్గా కానీ సోషల్ కాజ్ మూవ్మెంట్స్ని తీసుకొని రచ్చలేపినటువంటి ఈ సోకాల్డ్ ఆన్లైన్ పొలిటికల్ పార్టీ ఇప్పుడు డైరెక్ట్గా ధర్నాకు చేయబోతోంది. రేపైనా అడుగు పెట్టబోతున్నారు ఢిల్లీలో. ఆయన వచ్చిరాగానే జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తానని చెప్తూ ఉన్నారు. నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ భయపడిపోతున్నారు, కానీ ఎన్ని రోజులుగా భయపడిపోతాం, డెఫినెట్గా ఫైట్ చేయాల్సిందని అంటున్నారు ఆయన. సో నిజంగానే ఆయన అక్కడ ఉన్నప్పుడే ఇన్స్టాగ్రామ్లు, ట్విట్టర్ అకౌంట్లు, ఆయనకు సంబంధించిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మొత్తాన్ని కూడా బ్లాక్ చేసినటువంటి కేంద్రం
ఇప్పుడు నిజంగా వచ్చి ఆయన వన్స్ ఆ మూమెంట్ కనుక తీసుకుంటే డెఫినెట్గా ఆ స్థాయిలోనే మరి కాక్రోచ్ జనతా పార్టీకి సోషల్ మీడియాలో వచ్చినంత రెస్పాన్స్ పబ్లిక్లో బయట వస్తుందా అనేది ఆ తర్వాత సంగతి. కానీ ఆ జెన్జీ లేదంటే ఆ యూత్ మొత్తం కూడా వన్ సైడ్గా అయిపోతే ఇదొక వార్ లాగా జరిగే అవకాశం ఉంది ఇంటర్నల్గా. సో దీన్ని ఎలా ట్యాకిల్ చేయబోతోంది కేంద్ర ప్రభుత్వం? ఆయన అని వచ్చిరాగానే అరెస్ట్ చేసే అవకాశం ఏదైనా కనబడుతోందా? ట్యాకిల్ చేయబోతున్నారా? మనోజ్, కాక్రోచ్ జనతా పార్టీ ఏ విధంగా ఈ మధ్య కాలంలో ఒక ప్రభంజనాన్ని భారతదేశం మొత్తం సృష్టించిందో దాని వ్యవస్థాపక అధ్యక్షుడైన అభిజిత్ రేపు ఉదయాన్నే ఆయన ఇండియాకి చేరుకోబోతున్నట్టుగా సమాచారం. ఆయన రేపు ఇండియాకి రాబోతున్నట్టుగా ఆయన కూడా ఒక వారం రోజుల ముందే ట్వీట్ చేశారు. అయితే ఈ రోజు కూడా వీడియోను కూడా రిలీజ్ చేసిన పరిస్థితి అయితే మనకి కనపడుతుంది. ఆయన ఈ రోజు వీడియోలో చాలా క్లియర్ గా చెప్తున్నారు, నేను ఇండియాకి వస్తున్నా, నా జీవితాన్ని భవిష్యత్తుని రాజ్యాంగం చేతిలో పెడుతున్నాను అనేది అభిజిత్ మాట్లాడుతున్న పరిస్థితి. ఆయన క్లియర్ గా తన ఫాలోవర్స్ కావచ్చు ఇంకోటి కానీ ఒకటే చెప్పారు. యాక్చువల్ గా అయితే నన్ను ఢిల్లీ ఎయిర్పోర్ట్ దిగంగానే తను పోలీసులు అరెస్ట్ చేస్తారనేమో అన్న ఒక ఆందోళన, ఒక భయం మా బంధువుల్లో కూడా ఉంది. ఏం జరుగుతుందని కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. అయినా కూడా మీకు ఒకటి చెప్తున్నాడు, మీరు నా కోసం ఎవరు కూడా ఎయిర్పోర్ట్ కి రావద్దు. నేను ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా పార్లమెంటు స్ట్రీట్ లో ఉన్న పిఎస్కి రాబోతున్నా. అక్కడ ఎవరైతే అంటే అక్కడ పర్మిషన్ తీసుకోవాలి. జనరల్ మంత్రి దగ్గరికి వెళ్ళేటప్పటికి దానికి సంబంధించిన వ్యవహారంలో ఒక పర్మిషన్ తీసుకొని రాజ్యాంగబద్ధంగానే శాంతియుతంగానే మనం జంతర్ మంత్రి దగ్గర పోరాటానికి దిగుతాం. ఎక్కడ కూడా ఇష్యూస్ చేసుకోవద్దు, గొడవలు చేయకూడదు. ఎందుకంటే ఏ ఒక్క చిన్న పొరపాటు, చిన్న వైలేషన్ జరిగినా మన అనుకున్న లక్ష్యం మారిపోతుంది. మనం అనుకున్న లక్ష్యానికి అది చెడు అవుతే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి పూర్తిగా శాంతియుతంగా ఈ నిరసన చేద్దాము, రాజ్యాంగబద్ధంగా చేద్దాం. ఎయిర్పోర్ట్ లో కూడా ఎక్కడికి సమస్య రాకూడదు కాబట్టి నేను ఇక్కడికి రావద్దు అని చెప్తున్నా. మనతో పాటు చాలా మంది ప్రయాణికులు ఆడికి వస్తారు, మన వల్ల వాళ్ళు ఇబ్బంది పడకూడదు అనేది నేను అనుకుంటున్నాను. అందుకే నేను ఏదైతే పిఎస్ అనుకున్నానో పార్లమెంటు స్ట్రీట్ లో ఉన్న పిఎస్ కి వస్తున్నానో, అందరూ అక్కడికి రండి, మనం అందరం కూడా ఆ స్టేషన్ లో పర్మిషన్ తీసుకొని జంతర్ మంతర్ దగ్గర నిరసన కార్యక్రమం చేద్దాము అనేది. సోషల్ మీడియాలో మొదలైనటువంటి కాక్రోచ్ జనతా పార్టీ అనేటువంటి ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్ని కూడా చాలా సందర్భాల్లో మనం కూడా మాట్లాడుకున్నాం, మనం కూడా డిస్కస్ చేసుకున్న విషయంలో బంగ్లాదేశ్ లో ఒక జెన్జీ ఉద్యమం లాంటిది, నేపాల్లో లాంటి సంఘటన, శ్రీలంక లాంటి సంఘటన, యూత్ అంతా మొబిలైజ్ అయిపోయి ఒక చోటకు వస్తే ఎటువంటి విపత్కర పరిస్థితి ఉంటుందో అక్కడ ప్రధానులని అధ్యక్షులు ఏ రకంగా అయితే పంపించేశారో అటువంటి పరిస్థితులు ఉంటాయని మనం విశ్లేషించుకున్నాం. సో ఇప్పటివరకు సోషల్ మీడియాలో దాదాపుగా అటువంటి పరిణామాలే కనిపించాయి. నీట్ పేపర్ లీక్ విషయంలో కానీ, సిబిఎస్ఈ కరెక్షన్ విషయంలో కానీ, అక్కడ ధర్మేంద్ర ప్రధాన్ విషయంలో కానీ డైరెక్ట్గా వీళ్ళు మూమెంట్ తీసుకొని ప్రొటెస్ట్ చేస్తామంటున్నారు. ఈ ప్రొటెస్ట్ ఎక్కడి వరకు దారితీసే అవకాశం ఉంది? సో ఆ పరిస్థితులని, ఆ దేశాలు జరిగినటువంటి సిచ్యువేషన్స్ అంచనా వేస్తూ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఎలా ట్యాకిల్ చేయబోతోంది? నిజంగా అక్కడలాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండాలంటే దీన్ని కొంత కంట్రోల్ చేయాల్సింది మొదటి నుంచి, పొలిటికల్గా అయినా లేదంటే యాజ్ పర్ లా అండ్ ఆర్డర్ అయినా కూడా. సో అలాగా ఆ రకంగా ప్రయత్నం చేసి సప్రెస్ చేస్తారా దీన్ని? డెఫినెట్ గా ప్రభుత్వం చేస్తుంది, ఎందుకు లేకుండా. ఎందుకంటే ఇప్పుడు జంతర్ మంతర్ దగ్గర ఒక్కసారిగా వేలాది మంది స్టూడెంట్స్ కావచ్చు, లేకపోతే పబ్లిక్ కావచ్చు వచ్చి ఇప్పుడు పరీక్షా పత్రాల లీకేజ్, తర్వాత సిబిఎస్ఈ గణాంకాల మూల్యంలో ఏ విధంగా జరిగింది, ఇట్లాంటి అన్ని అంశాలు కానీ ఒకసారి చర్చకు కానీ వచ్చే పని అయితే ఇప్పటికే కొంత బీహార్ లాంటి ప్రాంతాల్లో కూడా మనం కాల్ వాట్సెస్ అక్కడ జరుగుతున్న కొన్ని ఇష్యూస్, స్టూడెంట్ ఆర్గనైజర్స్, టీచర్స్ మద్దతుగా అట్లా చాలా ఇష్యూలు జరుగుతున్నాయి. యువత కొంత ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది, ఎందుకో కొంత ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్ళిపోయింది యువత. సో దాన్ని శాంతింపజేయాలి. లేదనుకుంటే ఈ ఇష్యూని అసలు ఎయిర్పోర్ట్ లోనే వచ్చినప్పుడే ఆయన్ని నేరుగా అక్కడే అదుపులో తీసుకుని బయటికి పంపించే ప్రయత్నాలు ఒకటి. రెండవది ఎయిర్పోర్ట్ నుంచి బయటికి కూడా రానికుండా అడ్డుకునే ప్రయత్నం కూడా చేయొచ్చు. సో అప్పుడు ఏం జరుగుతుంది అనేది చూడాలి. అతను ఏమంటున్నాడు, ఎయిర్పోర్ట్ లో దిగుతా, ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా నేను పార్లమెంట్ పిఎస్కి స్ట్రీట్ లో ఉన్న పిఎస్కి వెళ్తాను, అక్కడ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకుందాం అనేది అభిజిత్ మాట్లాడుతున్న పరిస్థితి. కానీ అటువంటి పరిస్థితికి
అనుమతిస్తారా ప్రభుత్వం? అందులో ఢిల్లీలో అటువంటి ఇష్యూస్ ని ఈ మధ్య కాలంలో ఎప్పుడు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. పైగా ఎక్కువగా ఢిల్లీలో చాలా గట్టిగా ప్రొడక్ట్స్ ని వీటన్నిటి కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు రేపు జరగబోయే పరిస్థితి అది ఉంటుందా లేదా అనేది మనం ఇప్పుడే చెప్పలేము. కాకపోతే సెంట్రల్ గవర్నమెంట్ మాత్రం ఆహారం మీద కొంచెం పూర్తిగా అప్రమత్తమైంది. అసలు ఎయిర్పోర్ట్ లో నుంచే అభిజిత్ ని బయటికి రాకుండా చేస్తే ఎయిర్పోర్ట్ లోనే ఉంటాడు సాయంత్రం దాకా, అవసరమైతే 2 రోజులు ఎయిర్పోర్ట్ లోనే ఉండే ప్రక్రియకి చేస్తే కొంత అసలు ఇష్యూ లేకుండా ఉంటుంది కదా అనేది ఒక చర్చ కూడా జరుగుతుంది. కానీ మొత్తం మీద అయితే అభిజిత్ ప్రయత్నాన్ని ఢిల్లీ పోలీసులు సహకరిస్తారనో లేదా ఢిల్లీ పోలీసులు పూర్తిగా దాన్ని మీరు చేసుకోండి, మాకేం ఇబ్బందులు చేసుకోండి అనే ప్రయత్నం అయితే చేయరు. బహుశా అది వర్కౌట్ కాదనిపిస్తోంది. మాక్సిమం గా దాన్ని కొంత కంట్రోల్ చేయకపోతే హింసాత్మక మార్గంలో కూడా వెళ్లే అవకాశం ఉంది అనేది కొంత కృష్ణమోహన్. అంటే చాలా రోజులుగా పొలిటికల్ పార్టీస్ సంబంధించిన మీటింగ్లు కానీ, పొలిటికల్ పార్టీస్ ఎలా మీటింగ్స్ ఆర్గనైజ్ చేస్తాయి, ఎలక్షన్స్ ఎలా చేస్తాయి, ప్రతిపక్షంలో ఉంటే ఎలా ఉంటాయి, యు నో ఎవ్రీథింగ్. సో ఒక పొలిటికల్ పార్టీ ఒక మీటింగ్ పెట్టాలంటే చాలా తతంగం ఉంటుంది, చాలా రకాలుగా ప్రొటెస్ట్ చేయాలన్నా చాలా పెద్ద ఎత్తున దానికి సంబంధించి చుట్టుముట్టు అంతా జరగాల్సి ఉంటుంది. కానీ కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పటివరకు అయితే ఎటువంటి కమిటీస్ లేవు. ఉదాహరణకి ఏదైనా పొలిటికల్ పార్టీ తీసుకుంటే గ్రామీణ స్థాయి నుంచి కమిటీలు ఉంటాయి కాబట్టి క్రౌడ్ గ్యాదరింగ్కి కానీ, వాళ్ళు చేసే ప్రొటెస్ట్కి కానీ, సమావేశాలకు కానీ సక్సెస్ చేయడానికి క్రౌడ్ గ్యాదరింగ్ వస్తూ ఉంటుంది. వీళ్ళకి ఎటువంటిది లేదు. జస్ట్ అభిజిత్ దీప్కే ఒక సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో కాక్రోచ్ జనతా పార్టీ అని స్టార్ట్ చేశారు. ఈ కాక్రోచ్ జనతా పార్టీకి ఆ స్థాయిలో రెస్పాన్స్ వస్తుందా? ఆ స్థాయిలో ఢిల్లీ కేంద్రంగా జంతర్ మంతర్లో జరిగేటువంటి దానికి వీళ్ళకి ఎటువంటి కమిటీలు లేవు, క్రౌడ్ గ్యాదరింగ్కి పిలుపులు లేవు, ఏం లేవు. కాబట్టి సో ఆ రెస్పాన్స్ ఉంటుందా ఆ స్థాయిలో? లేదంటే సోషల్ మీడియా పార్టీ ఇది కనుక నిజంగానే తుడిచిపెట్టకపోతే, అంత ఈజీగా కొట్టిపారేస్తే కనుక అది ప్రభుత్వానికి ఎఫెక్టే. లేదు కాక్రోచ్ జనతా పార్టీ ఫెయిల్ అయినా కూడా ప్రభుత్వం మరింత స్ట్రాంగ్ అవుతుంది. అంటే యూత్ అంతా ఏం చేయలేరు అన్న రకంగా ప్రభుత్వం కూడా చాలా గట్టి నమ్మకంతో ఉండే అవకాశం ఉంది. బేసిక్ ఇక్కడ ఒకటి మనోజ్, పార్టీ వాళ్ళు ఒక సంఘటన మీద పుట్టుకొచ్చిన, ఒక రాత్రికి పుట్టుకొచ్చిన, ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ మీద పుట్టుకొచ్చిన పార్టీ 4 రోజుల్లో 22 మిలియన్ల సబ్స్క్రైబర్ ని అందుకోగలిగింది. అది ఒక రికార్డుకి వెళ్ళింది. సో యువత అందరూ దేశంలో ఉన్న యువత అంతా కూడా ఢిల్లీకి రావాలని పిలుపు జరిగేది కాదు, అది అయ్యే పని కూడా కాదు. కాకపోతే నేను వస్తున్నాను, ఒక నిరసన మనం అక్కడ చేద్దాం అనేది. అయితే తాను కూడా ఇప్పుడు దాకా బయట ప్రాంతాల్లో ఉన్నాడు, ఎక్కడో డిజిటల్ ప్లాట్ఫామ్ మీద పనిచేస్తున్నాడు. ఆ డిజిటల్ ప్లాట్ఫామ్ మీద క్రియేట్ చేసిన ఒక చిన్న పార్టీ ఈ రోజు పెద్ద దేశం మొత్తం కూడా, దేశమే కాదు ఇతర దేశాల్లో కూడా దీని మీద కొత్త చర్చ జరుగుతుంది. సో మనం ఏదో నేపాల్లో జరిగిన సంఘటన, లేకపోతే అటు ఇటీవల శ్రీలంకలో కూడా అంతమంది జరిగిన సంఘటన అట్లా చూసుకోకూడదు. దానికి ఇప్పుడు వీలు కాదు. కారణం ఏంటంటే ఇక్కడ ఒక స్థిరమైన ప్రభుత్వం ఉంది, చాలా కాలంగా ప్రభుత్వం ఉంది. కాకపోతే ఈ సోషల్ మీడియాలో వచ్చినంత స్పీడ్ ఫాలో అప్ ప్రాక్టికల్ గా ఉంటుందా అనే ఎక్స్పెక్ట్ అయితే నేను చేయట్లేదు. అంత దూరం జరగకపోవచ్చు. కాకపోతే వాళ్ళు కూడా ఇప్పుడు దాకా వాళ్ళకి చెప్పినట్టుగా కమిటీలు లేవు, వాళ్ళకి ఏమి సమాచారం లేదు. మొబిలైజేషన్ చేయాలంటే ఈ రోజుల్లో చాలా ఖర్చు. కానీ నిన్న కాక్రోచ్ పార్టీకి సంబంధించిన ఢిల్లీలో కొంతమంది ప్రతినిధులు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఇదే విషయాన్ని అడిగారు. మీరు మొబిలైజ్ చేయడానికి మీ దగ్గర డబ్బులు ఎవరున్నారు, మీ వెనకాల బ్యాక్ అండ్ డబ్బులు ఏమున్నాయి, ఎవరు మొబిలైజ్ చేస్తున్నారు, దీనికి ఎంత ఫండింగ్ ఎవరు రైజ్ చేస్తున్నారు అని అడిగినప్పుడు వాళ్ళు ఒక సమాధానం అయితే చెప్పారు. ఇక్కడ మనం అందరం కూర్చోన్నాం ప్రెస్ మీట్ లో, మన వెనకాల ఒక పోస్టర్ ఉంది, ఆ పోస్టర్ 200 రూపాయల పోస్టర్ ని తగిలించుకోగలిగాం. లేదు మనం అందరం ఒక దగ్గర మాట్లాడాలనుకునే ప్రయత్నం చేస్తున్నాం. ప్రతి ఇంపుల దగ్గర ఒక 100 రూపాయలు కట్టుకునే ఆటోలోనో స్కూటర్లోనో ఎంతమంది వస్తే అంతమంది అక్కడికి చేరుకుంటారు. దాంట్లో వెనకాల ఫండ్ ఉండాలి, దీని వెనకాల ఒక పెద్ద ప్రపంచం నడిపించాలి, దీనికి డబ్బులు మొబిలైజేషన్ కావాలి. ఈ కాలంలో యువత అంత డబ్బులు ఇస్తే గానీ కదిలే పరిస్థితులు లేదు. చదువుకున్న యువత చాలా పూర్తి స్థాయిలో జ్ఞానంతో ఉంది. వాళ్ళకి ఏం చేయాలో వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఏం చేస్తున్నారు కూడా వాళ్ళకి తెలుసు. కాబట్టి యువతలో ఉన్న ఒక 22 లక్షల మంది విద్యార్థులు సిబిఎస్ సమ్మెతలో ఆహారంలో ఏ విధంగా ఇబ్బంది పడ్డారో, తర్వాత పేపర్ లీకేజ్, నీట్ ఆహారంలో ఏ విధంగా ఇబ్బందులు పడ్డారో, నిన్న కూడా నీట్ పరీక్ష రాయలేక ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం,
ఇవన్నీ సంఘటనలు కొంత విద్యార్థుల్లో గందరగోళం అయితే ఉంది. ఓకే, వాళ్ళు అనుకున్నట్టుగా 22,000 లేకపోతే ఇంతమంది రాకపోవచ్చు, కనీసం ఒక 100 మంది అయినా అక్కడికి చేరుకున్నా వారి లక్ష్యం జరిగినట్టే. వాళ్ళు ఒక నిరసన తెలిపితే ఆ నిరసనలో ఎంత తక్కువ వచ్చినా కూడా పర్వాలేదు, పోలీసులు ఎటువంటి ఆంక్షలైనా పెడతారు, దాంట్లో నో డౌట్. ఎందుకంటే ఢిల్లీ కేంద్రంగా జరుగుతుంది కాబట్టి కొంత దాన్ని పట్టుకునే పరిస్థితి అయితే ఉంటుంది. కాకపోతే నాకున్న సమాచారం రేపు అభిజిత్ని ఎయిర్పోర్ట్ నుంచి కూడా బయటికి రానికుండా అక్కడే ఉంచే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. థ్యాంక్ యూ కృష్ణమోహన్. బట్ ఏదేమైనా కాక్రోచ్ జనతా పార్టీ ఒక సెన్సేషన్ అనే చెప్పాలి. యాజ్ లైక్ ప్రతినిధి కృష్ణమోహన్ చెప్తున్నట్టుగా అక్కడికి 1000 మంది వచ్చినా 100 మంది వచ్చినా ఒక ప్రభావం చూపించినట్టే. ఒక సోషల్ మీడియా కాల్తో 1000 మంది వచ్చినా 100 మంది వచ్చినా సక్సెస్ఫుల్గా జంతర్ మంతర్ దగ్గర ఆయన ధర్నా చేయగలిగారు అన్నా కూడా ఇట్స్ బిగ్ సక్సెస్ అని చెప్పాలి. సో కాక్రోచ్ జనతా పార్టీ, ఆ పార్టీకి సంబంధించిన ఫౌండర్ అభిజిత్ దిప్కే రేపు ఢిల్లీలో అడుగు పెట్టబోతున్నారు. ఆయన వచ్చి రాగానే పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో పర్మిషన్ తీసుకుంటారు, జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తాను. ఇదే ఆయన ప్లాన్ యాక్చువల్గా. ఎయిర్పోర్ట్కి ఎవరు రాకండి, ఎయిర్పోర్ట్కి వద్దు, పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్కి రండి, అక్కడ నుంచి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేద్దాం, ఇదే ఆయన ప్లాన్. కానీ డెఫినెట్గా దానికి ఒక వైస్ వర్సా ప్లాన్ ఉండే ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా గతంలో ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని బ్లాక్ చేసినటువంటి కేంద్రం ఇప్పుడు ఆయన డైరెక్ట్గా ధర్నా చేస్తానంటే ఊరుకుంటుందా? నీట్ కానీ సిబిఎస్ఈ విషయంలో కానీ ఇప్పుడు జరుగుతున్న హ్యాపెనింగ్స్ పైన ఎడ్యుకేటెడ్ అండ్ అన్ఎంప్లాయీస్ అందరూ కలిసి కేంద్ర ప్రభుత్వానికి చురకలంటించే విధంగా అక్కడ ఒక ధర్నాకి ప్లాన్ చేశారు. మరి రేపు ఆ ధర్నా ఎంత సక్సెస్ అవుతుంది, ఎంతటి గొడవకు దారితీస్తుంది, ఏ రకంగా ముందుకు వెళ్తారు కాక్రోచ్ జనతా పార్టీ, అభిజిత్ దీప్కే ప్లాన్ ఏంటి, దానికి సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళ ప్లాన్ ఏంటి, ఎలా ఉంటుందో చూడాలి. బట్ ఏదేమైనా ఇట్స్ బిగ్గెస్ట్ సెన్సేషన్. ఆన్లైన్ సోషల్ మీడియాలో పెట్టినట్టు విధంగా ఎగ్జాక్ట్గా పొలిటికల్ పార్టీ గ్రౌండ్లో పెట్టడం, రియాలిటీలో పెట్టడం ఇట్స్ టఫెస్ట్ టాస్క్ అని చెప్పాలి. అది సాధ్యం అవడం కూడా చాలా బిగ్గెస్ట్ టాస్కే. ఎటువంటి కమిటీలు లేవు, ఎటువంటి విధానం లేదు, ఎటువంటి ఒక గైడ్ లైన్స్ లేవు. అంటే ఐ మీన్ ఒక ధర్నా కార్యక్రమానికైనా ఒక సభ సమావేశానికి అన్నీ కావాల్సిందే. అవేవి లేకుండా ఒక ధర్నాని సక్సెస్ఫుల్గా లీడ్ చేయగలుగుతారా చూడాలి. రేపు నిజంగానే కనుక ఆయన ఆ స్థాయిలో చేయగలిగితే ఇట్స్ బిగ్గెస్ట్ సెన్సేషన్ అండ్ అదొక హిస్టరీ క్రియేట్ చేసినట్టుగానే చూడాలి. సో మీ అభిప్రాయం ఏంటి? కాక్రోచ్ జనతా పార్టీకి మీరు సపోర్ట్ చేస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. 148 plus student-led startups, 11 exited startups, 12 cash flow positive startups. KL deemed to be university. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU